గుంటూరు జిల్లా బాలుర హ్యాండ్బాల్ జట్టు మరొకసారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జిల్లాల పోటీల్లో సత్తా చాటింది, విజేతగా నిలిచింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు తెనాలి చెంచుపేటలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో గుంటూరు జిల్లా బాలుర హ్యాండ్బాల్ జట్టు ఆల్ రౌండ్ ప్రతిభను చాటి విన్నర్స్ గా నిలిచింది. మహీంద్రా మోటార్స్ ఎండీ మధుసూదన్ రాజు, హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, ఫెడరేషన్ కార్యదర్శి గోపి, ఆర్గనైజింగ్ కార్యదర్శి వివిపి కిషోర్, పీడి వినయ్ కుమార్, పుట్ట జనార్దన రాజు, స్టేడియం కోచ్ రాజు తదితరులు జిల్లా జట్టు క్రీడాకారులను అభినందించారు. మీ ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, ప్లస్ మీ కెరీర్కి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీకు తెలియకుండానే ఫోకస్ అనేది ఏర్పడుతుంది. యాక్చువల్గా లైఫ్లో మీరు చేసే ప్రతి పనికి ఫ్యూచర్లో మీరు జాబ్ చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, స్పోర్ట్స్ ఆడచ్చు, ఏదైనా మీకు ఒక ఫోకస్, గోల్ ఓరియంటేషన్ అనేది బిల్డ్ అవుద్ది. అది మీకు తెలియకుండా జరుగుద్ది. ప్లస్ గెలవాలి అనే తపన కూడా బిల్డ్ అవుద్ది. సో కంటిన్యూ చేయండి స్పోర్ట్స్, మీకు లైఫ్ చాలా హెల్ప్ అవుద్ది. థ్యాంక్ యూ. మన ఏరియా పీడీలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకసారి మీ అందరూ కూడా మీ చప్పట్ల ద్వారా వాళ్ళకి అభినందనలు తెలియజేయండి. ప్రతి సంవత్సరం స్టేట్ ఈవెంటే కాదు, జాతీయ ఈవెంట్ కూడా ఇక్కడ వాళ్ళు జరపాలని చాలా పట్టుదలతో ప్రతిసారి అప్లై చేస్తుంటారు. అంటే వాళ్ళకి దాని మీద అంత ఒక గ్రిప్ ఉన్నది. ఒక ఆట పట్టుకొని కొన్ని దశాబ్దాలన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి మన ఏరియాలో 3 దశాబ్దాల నుంచి ఒక గేమ్ని పట్టుకుండా వస్తున్నారు. వాళ్ళకి అట్లాగే స్టూడెంట్స్ కూడా ఇలాంటి కుర్రవాళ్ళు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడి మంచి పేరు తీసుకొస్తున్నారు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించినటువంటి అండర్-17 హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ని ఈ నెల మొన్న 3వ తేదీన ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది తెనాలి ఇండోర్ స్టేడియంలో. మరి ఈ 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ని నిర్విఘ్నంగా ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొదటి 3 స్థానాలలో గుంటూరు మొదటి స్థానం, చిత్తూరు 2వ స్థానం, కడప డిస్ట్రిక్ట్ 3వ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. ఈ టోర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొనబోయే నేషనల్స్లో, కర్ణాటకలో జరగబోయే నేషనల్స్లో పాల్గొనబోవు ఆంధ్రప్రదేశ్ జట్టును కూడా ఈ టోర్నమెంట్లోనే సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ టోర్నమెంట్కి ఎస్జీఎఫ్ వారు మాకు శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ఎస్జీఎఫ్ సెక్రటరీ భానుమూర్తిరాజు గారికి, అదే గుంటూరు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ గోపి గారికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు సహకరించినటువంటి డిఎస్ఏ స్టేడియం నాగరాజు గారికి, డిఎస్డిఓ గారికి కూడా ఈ హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో చాలామంది ఉత్సాహంగా మాకు సహకరించిన వారు ఉన్నారు. వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఫిజికల్ డైరెక్టర్కి కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.